మద్యాన్ని ఏరులై పారించి తద్వారా వెల్ఫేర్ యాక్టివిటీ పేరు మీద ప్రజల ఓట్లు దండుకునేటువంటి ప్రయత్నం చేశారు. మీకు కాంగ్రెస్ పార్టీకి తేడా లేదు ఈ విషయంలో. బెల్ట్ షాపులు తీస్తామని చెప్పింది కాంగ్రెస్ పార్టీ. మీరు పెట్టినటువంటి బెల్ట్ షాపులు ఇంకా కొనసాగిస్తున్నారు. మీరు ప్రతి వైన్ షాపును ఓపెన్ బార్ గా మార్చారు అధికారపూర్వకంగా. అఫీషియల్లీ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కన్వర్టెడ్ all wine shops officially as a open bars. Beside shops anybody can drink openly. Officially order ఉంది. సిగ్గుపడాలి ప్రభుత్వాలు. ఈరోజు నేను బస్తీలలో వెళ్తే ఖాళీలలో ఖాళీ ఎంట్రన్స్ దగ్గర వైన్ షాపులు ఉండడంతో మహిళలు ఈరోజు నన్ను గేరావు చేసినంత పనిచేశారు. మహిళలు తిరగలేకపోతా ఉన్నారు, రోడ్ల మీద నడవలేకపోతా ఉన్నారు. ఉద్యోగాలు చేసేటువంటి ఐటీ అమ్మాయిలు సాయంకాలం 10 గంటలకు 11 గంటలకు బస్తీలలో వెళ్లాలంటే మీ యొక్క వైన్ షాపుల కారణంగా, ఓపెన్ బార్స్ కారణంగా అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటుంటే మీకు అదేం పట్టదు. మీకు డబ్బులు కావాలా, ఆ డబ్బులతో వెల్ఫేర్ యాక్టివిటీ చేయాలా, ఓట్లు పొందాలా, అధికారం రావాలా, మద్య వ్యాపారంలో వేల కోట్లు సంపాదించాలా. ఈ రోజు కూడా తెలంగాణలో ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా మద్యం వ్యాపారస్తుల దగ్గర ఆర్జీ ట్యాక్స్ వేస్తా ఉంది, అడిషనల్ ట్యాక్స్, రాహుల్ గాంధీ ట్యాక్స్. రెండు 2014లో లిక్కర్ వ్యాపారం ద్వారా తెలంగాణ ప్రభుత్వానికి ఆ రోజు ఆల్మోస్ట్ 4 నుంచి 5 వేల కోట్లు వచ్చేది. వీరు గద్దె దిగే లోపల మరి అది 40,000 వరకు చూరింది. 40,000 కోట్లకు చేరింది ఆదాయం. అంటే ఇది తెలంగాణ డెవలప్మెంట్. ఇది బంగారు తెలంగాణకు సంబంధించినటువంటి అచీవ్మెంట్. ఇదే రకమైనటువంటి మోడల్ లిక్కర్ బిజినెస్ మోడల్ ఆప్ ప్రభుత్వానికి బదిలీ చేశారు. అందులోనే అక్కడ ఉండేటువంటి ఢిల్లీ అఫీషియల్స్ వాస్తవాలన్నీ కూడా దర్యాప్తు సంస్థలకు ఇచ్చి దర్యాప్తు చేసే విధంగా వాళ్ళు కృషి చేశారు. తెలంగాణలో దోచుకున్నట్లు ఢిల్లీలో కూడా దోచుకోవాలని తెలంగాణ మోడల్ను ఢిల్లీకి పంపి ఈ అవినీతి కుట్ర ఈరోజు బయటపడడంతో భారతీయ జనతా పార్టీని ఎందుకు విమర్శిస్తారో నాకు అర్థం కాలేదు. నేను ఒక్కటే ఈరోజు కేసీఆర్ని అడుగుతా ఉన్నాను, మీరు ఢిల్లీ ప్రభుత్వంలో జరిగినటువంటి లిక్కర్ వ్యాపారంలో మీ కుటుంబ సభ్యుల యొక్క భాగస్వామ్యం ఎందుకు పోయింది? ఎందుకు ఈరోజు కవిత గారితో ఉన్నటువంటి వ్యాపారం చేసినటువంటి వాళ్ళందరూ కూడా దర్యాప్తు సంస్థలకు అప్రూవర్ గా మారి మొత్తం కవిత చేసినటువంటి అన్ని వ్యవహారాలను కూడా ఎందుకు ఈరోజు లిఖితపూర్వకంగా దర్యాప్తు సంస్థలకు ఇచ్చారు? బీరు బ్రాండీ వ్యాపారం చేస్తే ఆ వ్యాపారంలో అక్రమాలకు పాల్పడితే ప్రజాధనాన్ని దోపిడీ చేస్తే దానికి సంబంధించి దర్యాప్తు సంస్థలు దోషులను అరెస్ట్ చేస్తే అది కక్ష సాధింపు ఏ రకంగా అవుతుందో మాజీ ముఖ్యమంత్రి గారు చెప్పాలి.
దర్యాప్తు సంస్థలకు కేజ్రీవాల్